తెలంగాణ సర్కారు వ్యర్థానికి కొత్త అర్థం చెబుతోంది. స్వచ్ఛతకు, పరిశుభ్రతకు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతోంది. అందుకు నిదర్శనమే జవహర్ నగర్లో ప్రారంభించిన లీచ్ ట్రీట్మెంట్ ప్లాంట్. కాలుష్యకారక ద్రవ్య వ్యర్థాలను శుద్ధి చేసే ఈ ప్లాంట్ను తెలంగాణ ప్రభుత్వం దాదాపు 250 కోట్ల వ్యయంతో నిర్మించింది. జవహర్ నగర్ ముఖ చిత్రాన్ని మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకుంది. జవహర్ నగర్లోని లీచ్ ట్రీట్మెంట్ ప్లాంట్ విశేషాలపై మా ప్రతినిధి గణేష్ అందిస్తున్న సమగ్రమైన రిపోర్ట్. దశాబ్దాలుగా నగరంలో ఉత్పత్తి అవుతున్న చెత్తనంతా కూడా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కు తరలించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు అది గుదిబండలాగా తయారైంది. చెత్తని వేయడమే తప్ప దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా చేయాలని మాత్రం గత పాలకులు పట్టించుకున్న పాపన పోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకంలో అలాగే మంత్రి కేటీఆర్ గారి ఆలోచనలతోటి ఈ జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి సంబంధించి దుర్వాసనను అరికట్టేందుకు క్యాపింగ్ ప్రక్రియ 140 కోట్లతో చేపట్టడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏ విధంగా లీచెట్ అంతా ఏ విధంగా మారి ట్రీట్మెంట్ అయ్యి వాటర్గా రూపొందించుకునేది చూసే ప్రయత్నం చేద్దాం. ఆర్టిఫిషియల్ పాండ్స్లో ఉన్న లిచెట్ని అంతా కూడా ట్రీట్మెంట్ ప్లాంట్లోకి తీసుకురావడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ఇదే ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన దశలుగా 3 దశల్లో కూడా ఈ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ క్లోరినేషన్కి సంబంధించి ఒక దశ, అలాగే సిఐపికి సంబంధించిన లిచెట్ అంతా కూడా సిఐపి ట్యాంక్ 1లోకి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ట్రీట్మెంట్లో ఏదైతే రిజెక్టెడ్ ఫామ్ ఉంటుందో ఏదైతే మట్టి లాంటి ఏదైతే రసాయనాలకు సంబంధించిన వాటర్ కాకుండా ఇంకా వేరే పదార్థాలు లాంటివి ఏదైతే ఉండడం జరుగుతుందో అదంతా కూడా సిఐపి రిజెక్టెడ్ ఫామ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత 3వ ప్లాంట్లోకి రావడం జరుగుతుంది. దీంట్లో చూసుకున్నట్టయితే కోల్డ్ వాటర్ ట్రైన్ అనుకుంటా ఇవన్నీ కూడా వివిధ దశల్లో అంటే లిచెట్ రిజెక్ట్ అయిన తర్వాత దానికి సంబంధించి వివిధ దశల్లో ప్యూరిఫైగా వాటర్ అంతా కూడా ఏదైతే ఆర్టిఫిషియల్ లేక్ తయారు చేయడం జరిగిందో ప్యూర్ వాటర్ అంతా కూడా అందులోకి వెళ్ళే విధంగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా 250 కోట్ల వ్యయంతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పూర్తిగా ఇప్పుడు అన్ని ట్రీట్మెంట్ అవుతూ ఇప్పటికే కొన్ని ఆర్టిఫిషియల్ లేక్స్లో కూడా మంచినీటిని నింపిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ ట్రీట్మెంట్ అయిన వాటర్ అంతా కూడా ఈ లిచెట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ పాండ్లోకి కూడా ప్యూర్ వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. లిచెట్ 3 దశల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా మనం ఇప్పుడు ఏదైతే ఆర్టిఫిషియల్ పాండ్స్ని ఏర్పాటు చేయడం జరిగిందో అక్కడికి ప్రస్తుతం ఫస్ట్ మనం మల్కారం చెరువులో లిచెట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు లాస్ట్ ప్రోడక్ట్ అవుట్ ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఫ్రెష్ వాటర్ ఏదైతే లిచెట్ని ట్రీట్మెంట్ చేసిన తర్వాత మనం విజువల్స్లో చూసుకున్నట్టయితే ఆ వాటర్ అంతా కూడా ఏ విధంగా బయటకు వచ్చింది అనేది కూడా చూసుకోవచ్చు. దాదాపుగా గతంలో ఆర్ఓ ప్లాంట్ ద్వారా కావచ్చు కొంచెం పార్షియల్గా ఇట్లాంటి ప్రక్రియను చేసేవారు. కానీ మాత్రం మంత్రి కేటీఆర్ గారి ఆలోచనతోటి ఎండ్ టు ఎండ్ అంటే ప్రోడక్ట్ అనేది గతంలో ఏ విధంగా ఉండే పూర్వదశలో ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశం కొద్ది కూడా వాటర్ని ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశం కొద్ది ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకున్నట్టయితే మల్కారం చెరువులో పూర్వ స్థితిలో వాటర్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం ఆ వాటర్ని ఆ స్టేజ్కి తీసుకొచ్చే విధంగా కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా దాదాపుగా రోజుకు 2000 కిలోలీటర్ల వాటర్ లిచెట్ అంతా కూడా ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా ఈ ప్లాంట్ను రూపొందించడం జరిగింది. ఇప్పటికే ఈ ప్లాంట్లో సంబంధించి చూసుకున్నట్టయితే మనం ఈ లేక్ ఆర్టిఫిషియల్ లేక్లో చూసుకున్నట్టయితే లేక్ అంతా కూడా నిండిపోవడం జరిగింది. దీంట్లో కొన్ని పక్షులకు సంబంధించి బాతులు లాంటి వాటిని అన్నిటి కూడా పెట్టేసి ఆర్టిఫిషియల్ అంటే ఎంత ఆర్టిఫిషియల్ లేక్ ఏర్పాటు చేసినప్పుడు కూడా న్యాచురల్గా వాటర్ ఎంత ప్యూరిటీగా ఉందనే దాన్ని కూడా నిదర్శనంగా కూడా ఇక్కడ చెట్లను కావచ్చు వాటన్నిటి కూడా పెంచడం జరిగింది. సో ఇట్లాంటి లేక్స్ని అన్నిటిని కూడా ఏర్పాటు చేసి ఈ వాటర్ అంతా కూడా అందులోకి ఫామ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మల్కారం చెరువులో 30 ఎకరాల్లో విస్తరించిన లిచెట్ని అంతా కూడా ట్రీట్ చేయడం జరుగుతుంది. అందులో కూడా ఈ మొత్తం ఏదైతే ప్యూరిటీ వాటర్ ఉండడం జరిగిందో ట్రీట్మెంట్ చేసిన వాటర్ని అంతా కూడా లిచెట్ ద్వారా ట్రీట్మెంట్ చేసిన వాటర్ ఏదైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా 30 ఎకరాల్లో ఉన్న మల్కారం చెరువులోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే దాదాపు 40 ఎకరాల్లో ల్యాండ్ ఏదైతే ఉండడం జరిగిందో దాన్ని కూడా పొల్యూట్ కావడం జరిగింది కాబట్టి దాన్ని కూడా పూర్వ స్థితిలో తీసుకొచ్చే విధంగా కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉపయోగపడడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ మనం ఫస్ట్ ఏది మల్కారం చెరువులో ఏ విధంగా ఉండే ఇప్పుడు లాస్ట్లో పరిస్థితి ఏ విధంగా అనేది కూడా మనం చూడొచ్చు.
లీచెట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి కొన్ని ఏ విధంగా లీచెట్ ట్రీట్మెంట్ అవుతుందనేది కూడా వివిధ దశలకు సంబంధించి కూడా మనకు ఒక ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం మల్కారం చెరువులో చూసినట్టయితే రా లీచెట్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఆఫ్టర్ ఏదైతే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందో సెకండరీ స్టేజ్లో ట్రీట్మెంట్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. కండెన్సేట్ తర్వాత మూడో దశలో కూడా ఈ వాటర్ మనం ఏదైతే ఇంతకుముందు చూసిన విజువల్స్లో అవుట్పుట్ ఏ విధంగా రావడం జరిగింది, ఎండ్ ప్రోడక్ట్ ఏ విధంగా రావడం జరిగింది అనేది కూడా ట్రీటెడ్ లీచెట్ ఫస్ట్ ఫామ్లో ఆ విధంగా ఉంది, ఎండ్ ప్రోడక్ట్లో మాత్రం ఈ విధంగా ఉండడం జరిగింది. సో మొత్తంగా ఈ లీచెట్కి సంబంధించి ఏ విధంగా ట్రీట్ అవుతాయి అనేది కూడా మొత్తంగా చూపించడం జరిగింది. టోటల్గా మనం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్కి సంబంధించి క్యాపింగ్ చేయడం జరిగిందో ఆ క్యాపింగ్కి సంబంధించిన ప్రక్రియ కావచ్చు, అలాగే వేస్ట్ టు ఎనర్జీ 24 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి 2 దశలు మొత్తంగా 48 మెగావాట్స్ విద్యుత్ ప్లాంట్కి సంబంధించిన 2 ప్లాంట్స్ ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే బ్లాక్లో మనకి ఏదైతే కనబడడం జరుగుతుందో అదంతా బ్లాక్ పాండ్స్లో అదంతా కూడా లిచెట్కి సంబంధించి అంతా కూడా లిచెట్ పాండ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్నే ఇప్పుడు అంతా కూడా లిచెట్ను ట్రీట్మెంట్ చేసే విధంగా కూడా మనకి ప్రెజెంటేషన్ అంతా కూడా చూపించడం జరిగింది. ఈ ల్యాండ్ ఫామ్ ఏదైతే ఉండడం జరిగిందో దాదాపుగా 30 ఎకరాల్లో వాటినంతా కూడా మళ్ళీ యూజ్ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మనకి లిచెట్ రిజెక్టెడ్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్స్ కొన్ని ఉండడం జరుగుతుంది. రిజెక్టెడ్ రీసైకిల్ టు బ్రిక్స్ అంటే దాని ద్వారా కూడా మనం ఏ విధమైన బై ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరిగింది. లిచెట్కి సంబంధించి కొన్ని ఏదైతే బై ప్రోడక్ట్స్ ఉండడం జరుగుతుందో వాటి ద్వారా మనం బ్రిక్స్ లాంటివి కూడా తయారు చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ వీళ్ళు చూపించడం జరుగుతుంది. సో మనకి టోటల్గా బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏ విధంగా ఉండేది అనేది కూడా రామ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక ప్రెజెంటేషన్ చూపించడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నప్పటికి సంబంధించింది. అలాగే నెక్స్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే 2 MLD లెగసీ లీచెట్ దాదాపుగా 2 MLD ఉండడం జరుగుతుంది. మొత్తంగా ప్లాంట్ కెపాసిటీ రోజుకు మాత్రం ఈ స్టేజ్లో కూడా ట్రీట్మెంట్ సాగడం జరుగుతుంది. ఫస్ట్కి సంబంధించి బిఫోర్ ఈ విధంగా ఉండేది, తర్వాత ప్రోగ్రెస్లో సంబంధించి ఈ మనం ఇంతకుముందు చూసిన పాండ్కి సంబంధించిన విజువల్ ఇదంతా కూడా లిచెట్కి సంబంధించిన పాండ్స్ అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసిన తర్వాత ట్రీట్ అయిన ఈ లిచెట్ ఏ విధంగా ఉండడం జరిగిందో ప్లాంట్లో ట్రీట్ అయిన తర్వాత మనం ఈ విధంగా చేసే విధంగా కూడా వీళ్ళు ఇప్పటికే ప్లాన్ చేయడం జరిగింది. సో ఇది లీచెట్కి సంబంధించిన ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించి మొత్తంగా కూడా వివిధ దశల్లో ఏ విధంగా ఉండడం జరుగుతుంది అనేది కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ నుండి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ 48 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 4 ఏదైతే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందో దాంతో పాటుగా అక్కడ ఉన్న విద్యుత్ సంబంధించి కెపాసిటీ ఏదైతే ఉండడం జరిగిందో ఇక్కడ జవహర్ నగర్కి సంబంధించి చూసుకున్నట్టయితే మొత్తంగా 100 మెగావాట్స్ విద్యుత్తును కూడా చెత్త నుంచి సంపద సృష్టించే విధంగా కూడా జిహెచ్ఎంసీ ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ నగరంలో రోజుకు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా ఏదైతే డ్రైవ్ అండ్ వెట్కి సంబంధించి కావచ్చు వాటిని కూడా వినియోగించుకునేది ఏదైతే ఎరువులు కావచ్చు మిగతా కాంపౌండ్స్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది వాటిని కూడా విడివిడిగా చేస్తే బాగుంటుందని కూడా చెప్పిన నేపథ్యం ఇప్పటికే దాన్ని ఆటోలు కావచ్చు స్వచ్ఛ ఆటోలు రూపంలో తీసుకెళ్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి చెత్తను సాధ్యమైనంత తక్కువగా ప్రొడ్యూస్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి, లేకపోతే మాత్రం పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్తుంది అనేది నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా లీచెట్కి సంబంధించి ఏ విధంగానైతే జవహర్ నగర్ డంపింగ్ యార్డ్లో లీచెట్ ఫామ్ కావడం జరిగిందో వాటిని తీసేసే విధంగా కూడా ప్యూర్గా మళ్ళీ వాటర్ వచ్చే విధంగా కూడా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ను వాడుకలోకి తీసుకురావడం జరిగింది. వీడియో నరేష్తో గణేష్ టీ న్యూస్ జవహర్ నగర్ నుంచి.